మన ఆంధ్రప్రదేశ్‌లో పరిణామాలను చూసి, ఇక్కడ ఉన్నటువంటి కొన్ని సంఘాలు, కొందరు వ్యక్తుల స్పందన, మౌనం నిజంగానే ఆంధ్రప్రదేశ్ ప్రజలనైతే డెఫినెట్‌లీ భయపెట్టేవే. ఎందుకంటే, పక్కన మనం తెలంగాణ రాష్ట్రంలో చూసాం. ఒక కేంద్ర మంత్రి కొడుకు ఒక కేసులో ఇరుక్కుంటే అక్కడ పౌర సమాజం తీవ్రంగా తిరుగుబడింది. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌లని, ఛానళ్ళల్లో, మీడియాలల్లో అంటే వాళ్ళ సొంత యూట్యూబ్ ఛానళ్ళ దగ్గర నుంచి, మీడియాల దగ్గర నుంచి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌లని అందరూ మూకుమ్మడిగా దండయాత్రే చేశారు. చివరిగా కేంద్ర మంత్రి కొడుకుని అరెస్ట్ చేసేంత వరకు వదిలిపెట్టలేదు. ఏ అంశమైనా అసలు ప్రొఫెసర్ నాగేశ్వర గారి విషయమైనా చూడండి, వాళ్ళందరూ ఎంత ఐక్యంగా కలిసికట్టుగా ముందుకు వచ్చారు ప్రతి విషయంలోనూ. కానీ ఆంధ్రప్రదేశ్లో చూడండి, ఒక యువకుడిని తీసుకెళ్ళి పోలీసులు కొట్టి చంపేసి బూడిద చేసేశారు, శవాన్ని కూడా కనిపించకుండా అని ఇంత పెద్ద ఎత్తున తల్లి రోధిస్తూ ఉంటే, వాళ్ళ మేనమామలు వచ్చి మీడియా ముందుకు వచ్చి ప్రశ్నిస్తూ ఉంటే, మా కొడుకు బూడిదైనా ఇవ్వండి అని చెప్పి ఆ తల్లి రోధిస్తూ ఉంటే, ఆ తల్లి రోదన పనికిమాల మీడియా అనబడే ఏ ఒక్కరిని కదిలించలేకపోయింది. ఛానల్ నడిపే ఏ ఒక్కరిని కదిలించలేకపోయింది. హ్యూమన్ రైట్స్ కోసం పనిచేసే ఏ ఎదవని కదిలించలేకపోయింది. ఎవరిని కదిలించలేకపోయింది చూడండి. చివరికి కమ్యూనిస్టులు అనబడి చెప్పుకునే వాళ్ళు కూడా దీని మీద ఒక రోడ్డుకి ఒక కార్యక్రమాన్ని చేసింది కూడా లేదు. చివరికి ఆ పత్రికలు కూడా ఈ వార్తను పెద్దగా క్యారీ చేసుకుంటూ రాలేదు. అరే, ఇదంతా అంటే వీళ్ళ దృష్టిలో ఒక మనిషిని చంపేసిన, ఒక మనిషిని ఏం చేసిన, ఒక మనిషి హక్కులు హరించి వేయబడ్డ, ఇదంతా ఏదో ఒక పొలిటికల్ డ్రామాగానే చూస్తారా? ఎవరిని ప్రశ్నించరా? దేని మీద కూడా చర్యలు కోరరా? ఇంత చేవజచ్చిన సమాజమా? ఇంత చేతగానే మనుషులా? ఆర్గనైజేషన్స్ అనేటివి ఎక్కడికి పోయాయి? ఆర్గనైజేషన్స్ ఏవి లేవా? ఎవడు బతికి బట్టగట్టలేవా? ఆర్గనైజేషన్స్ నడిపే ఏ ఆర్గనైజేషన్ బతికి బట్టగట్టలేదా? ఎంత దారుణమయ్యా! నువ్వు ఏం జరిగినా రెండు పార్టీల డ్రామాగానే చూడాలా? ఏం జరిగినా పొలిటికల్ కోణంలోనే చూడాలా? అంతకుమించి ఒక మనిషికి ఇంత అన్యాయం జరిగింది, వ్యవస్థలు ఈ విధంగా అపహాస్యం కాబడ్డాయి, ఇంత దారుణాలు జరిగితే నెక్స్ట్ ఏ విధంగా మనుగడ సాధించగలుగుతారు? ఎలా మనం ఈ సిస్టాన్ని ఇలా గాలికి ఎలా వదిలేస్తాం అని ఎవరికి అనిపించలే. ఒక్కరు రోడ్ ఎక్కలే, ఒక్కరు ఒక సమావేశం లేదు, ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లేదు, ఒక్క మీడియా ప్రకటన లేదు, ఒక బార్ అసోసియేషన్ల దగ్గర నుంచి ఒక ప్రకటన లేదు, ఒక్క న్యాయ కోవిదల నుంచి ఒక ప్రకటన లేదు. ఎంత చేవజచ్చిన సమాజమా బాబోయ్! నిజంగా సీరియస్లీ.